టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా అయిన కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాల్వ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం జగన్. అనంతరం గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. గుండిశెట్టిపల్లి వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబును టార్గెట్ చేసి సీఎం జగన్ విరుచుకుపడే ఛాన్స్ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా అయిన కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాల్వ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం జగన్. అనంతరం గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్నారు. గుండిశెట్టిపల్లి వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబును టార్గెట్ చేసి సీఎం జగన్ విరుచుకుపడే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లలో అందిస్తారు. రాము, చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా అయిన కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించినట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. మనం చూసుకున్నట్టయితే ఇవాళ కుప్పం చంద్రబాబు ఇలాకా ఏదైతే ఉందో అక్కడ సీఎం జగన్ టూర్ ఉంది. దీనికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్నింటికి జగన్ టూర్ కు సంబంధించి పూర్తిగా కూడా సన్నద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే సెప్టెంబర్ 2022లో సీఎం హామీ ఇచ్చినటువంటి విధంగానే కుప్పంకు హంద్రీనీవా జలాలు విడుదల చేసేటువంటి సందర్భం ఇవాళ రానుంది. హంద్రీనీవాకు కుప్పంకు కూడా జీవనాడిలా ఉంటుందనేటువంటిది కూడా వాళ్ళ టార్గెట్ అయితే ఉంది. హంద్రీనీవా ద్వారా దాదాపు 6,300 ఎకరాలకు తాగునీరు, అదే విధంగా 54 చెరువులకు ఫుల్లుగా కూడా జల కళను సంతరించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. పాలేరు ప్రాజెక్టు తమిళనాడు జయలలిత ప్రభుత్వం చేత అడ్డుకున్నటువంటిది చంద్రబాబు అనేటువంటి ఒక వ్యతిరేకత అయితే కూడా కుప్పంలో ఇప్పటి వరకు కూడా ఉంది. కుప్పం పర్యటనలో పాలేరు ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జగన్ ఇవాళ కూడా శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల తర్వాత కూడా కుప్పంలో చూసుకుంటే మరో 2 రిజర్వాయర్లకు కూడా ఈ యొక్క శంకుస్థాపన చేసి ఆ యొక్క రిజర్వాయర్లు కూడా ప్రారంభానికి నోచుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. 24 గంటలు సాగునీరు, అదేవిధంగా త్రాగునీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే సీఎం జగన్ వచ్చేటువంటి టైమింగ్ మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు 10:25 రాజుపేట రామకుప్పం మండలం హెలిప్యాడ్ వద్ద కూడా సీఎం చేరుకోనున్నారు. అక్కడి నుంచి మనం చూసుకుంటే 10:40 దాలేరు నగిరి సుజలా స్రవంతికి సంబంధించినటువంటి నీరు విడుదల చేసేటువంటి పూజా కార్యక్రమం ఉంది. ఆ తర్వాత 10:45 నీరు విడుదల చేస్తారు. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే 11:25 శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి వద్ద కూడా హెలిప్యాడ్ వద్దకు చేరుకొని 11:40 గుండిశెట్టిపల్లి వద్ద ఏర్పాటు చేయనటువంటి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీకి సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పుడే కూడా కుప్పానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే లక్షలాది మంది కూడా ఈ యొక్క సభకు చేరుకొని ఉన్నారు. అంటే చంద్రబాబు 7 పర్యాయాలు కూడా ఇప్పుడు ఇక్కడ సీఎంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తాను గెలిచిన తర్వాత కుప్పానికి ఏమి చేశాడు, ఏమి చేయబోతున్నారు అనేటువంటిది కూడా సీఎం జగన్ ప్రత్యేకించి ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగించేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. దాదాపు 10:45 కూడా హెలిప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొని అంటే రానున్నటువంటి ఎన్నికల శంఖారావాన్ని కూడా జగన్ ఇక్కడి నుంచే పూరించనున్నారు. అటు తర్వాత మనం చూసుకున్నట్టయితే పార్టీ శ్రేణులకు అంటే రానున్న ఎన్నికల్లో ఏ విధంగా తమ పార్టీ విజయం సాధించాలి, ఏ విధంగా తమ యొక్క పార్టీ పతాకం ముందంజలో ఉండాలి అనేటువంటి విధానాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు కూడా పూర్తిగా కూడా దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సోని, అంటే దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా ఈ యొక్క ఫ్లెక్సీలు అంటే స్వాగత తోరణాలు పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కుప్పం వచ్చేటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే సభ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వరకు కూడా పూర్తిగా కూడా పెద్ద ఫ్లెక్సీలతో భారీ స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అత్యున్నత మహారాజులు ప్రతి ఒక్కరూ కూడా
అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ యొక్క భారీ బహిరంగ సభకు మనం చూసుకున్నట్టయితే బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి వైసీపీ శ్రేణులు ఉన్నారు. సుమారు 2300 పోలీసు బందోబస్తుతో కూడా ఈ యొక్క సభను నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్పీ ఉన్నారు, అదేవిధంగా ఒక అడిషనల్ ఎస్పీలు 4 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, డిఎస్పీలు చూస్తే సిఐలు 50 మంది ఉన్నారు, ఎస్ఐలు కానిస్టేబుల్ 130 మంది ఉన్నారు. అంటే రాజపేటలోని హంద్రీ నీవా కృష్ణా జలాలు కుప్పానికి విడుదల చేసేటువంటి నేపథ్యంలో కూడా ఇవాళ కుప్పంతో సీఎం జగన్ చేరుకోనున్నారు. గుడిచెట్టుపల్లిలో ఫోటో ఎగ్జిబిషన్ కూడా పరిశీలిస్తారు. హంద్రీ నీవా ద్వారా మనం చూసుకుంటే దాదాపు 6300 ఎకరాలు కూడా ఈ యొక్క సాగునీరు అందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కుప్పం పలమనేరు నియోజకవర్గంలో మనం చూసుకుంటే 4.02 జనాభాకు పూర్తిగా కూడా ఈ యొక్క సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఈ హంద్రీ నీవా సుజలా స్రవంతి ద్వారా జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది సోని.